అందరికీ నమస్కారం. నేను ప్రగతి విద్యా సంస్థలు అవనగడ్డ పామర్రు కృష్ణా జిల్లా నిర్వాహకుడను. ఈరోజు తెలంగాణ డిఎస్సి పడి ఉండి కూడా మళ్ళా వెంటనే టెట్ నోటిఫికేషన్ పట్టడం అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో ప్రగతిలో నిర్వహించబోయేటటువంటి కొత్త బ్యాచ్ గురించి వివరాలు చెప్పడం, అట్లాగే రివిజన్ బ్యాచ్ ఆల్రెడీ నడుస్తున్నటువంటి రివిజన్ బ్యాచ్ యొక్క వివరాలు, మెటీరియల్ గురించి తెలియపరచడానికి మేము ముందుకు రావడం జరిగింది. టెట్ 1 డిఎస్సి కొత్త బ్యాచ్ ప్రారంభించడానికి ముందుకు వస్తున్నాం. అవనగడ్లో జెంట్స్కి, పామర్లో లేడీస్కి ప్రారంభించబోతున్నాం. ఇది టెట్ 1 సంబంధించినటువంటి సిలబస్సు టెట్కి ఒక 10 రోజుల ముందు పూర్తయ్యేలాగాను, ఆ 10 రోజుల్లో రివిజన్ చేస్తూ టెస్టులు పెడుతూ తర్ఫీదు ఇచ్చి టెట్ రాయించి, టెట్ రాసినటువంటి 3వ రోజు మళ్ళా కాస్త మిగిలినటువంటి డిఎస్సి సిలబస్ అంటే ఒక 10-12 రోజుల సిలబస్ మాత్రమే మిగులుతుంది. అది కూడా పూర్తి చేసి మళ్ళీ అక్కడ నుండి డిఎస్సికి అప్రమత్తం చేసి రివిజన్ చేస్తూ రివిజన్ టెస్టులు రాయించి డిఎస్సి పంపించడం జరుగుతుంది. సో ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధమైనటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా రెడీ కావాలి. బహుశా ఇది ఆఖరి బ్యాచ్ కావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే టెట్ 1 ప్లస్ డిఎస్సి అనేది కలిసిపోయిన సిలబస్. ఇది 2 భాగాలు చేసి కాస్త కోస్త అడ్జస్ట్ చేసి మనం ఉపయోగించుకుంటామే తప్పితే టెట్ సిలబస్ అంతా మళ్ళీ డిఎస్సికి అవసరం. కాబట్టి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి 40 డేస్ టైంలో మళ్ళీ మనం మొత్తం సిలబస్ పూర్తి చేయడానికి అవకాశం సరిపోదని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఇక దీన్నే ఆఖరి బ్యాచ్గా భావించి రావాలి. ఏదైనా ప్రభుత్వ నిర్ణయాలు మార్చుకుంటే తప్పితే ఇంకా కొత్త బ్యాచ్లు పెట్టే అవకాశం ఉండదు. సో దీన్నే ఫైనల్ బ్యాచ్గా భావించి ఈ విషయంలో మన 6వ తారీఖున బ్యాచ్ బిగినప్పుడు 4వ తారీఖున పెట్టినటువంటి ఈ ప్రగతి యూట్యూబ్ అఫీషియల్ ఛానల్, ప్రగతి అవనగడ్డ అఫీషియల్ ఛానల్లో పెట్టినటువంటి వీడియోలో మీకు ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ యొక్క వివరాలు, ఇక్కడ విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అన్నీ ఆల్రెడీ తెలియపరచడం జరిగింది ఫీజులతో సహా. అయినా కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలియపరుస్తాను. కానీ సంపూర్ణమైన విషయాలు కావాలంటే ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఆ వెనుక డేట్ ఉన్నటువంటి ఆ వీడియోకి వెళ్తే కొంచెం వివరంగా అక్కడ తెలియపరచడం జరిగింది. అందులో ఉన్న విషయాలు కాకుండాను అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు నేను కవర్ చేస్తున్నాను. ఈ బ్యాచ్ ఒక 40-45 రోజుల్లో టెట్ సిలబస్ పూర్తవుతుంది. టెట్ సిలబస్ కాకుండా కొద్దిపాటు చెప్పుకుంటే డిఎస్సి పూర్తవుతుంది. అది టెట్ అయిపోయినటువంటి 3వ రోజున మళ్ళా స్టార్ట్ చేసి ఒక 10-12 రోజుల్లో ఆ పార్ట్ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి టెట్ 1 ప్లస్ ఎస్జిటికి 16,500 రూపాయల కోచింగ్ ఫీజు గతంలో లాగానే, అట్లాగే హాస్టల్కి ఆడపిల్లలకైతే 5,000 రూపాయలు పామరు క్యాంపస్లోను, మగపిల్లలకైతే అవనగడ్డ క్యాంపస్లో 4,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఇంత ముందున్నవే కొనసాగిస్తున్నాం. వచ్చేటప్పుడు వీలైనంత వరకు మ్యాక్సిమం క్యాష్ తీసుకొస్తే కనుక మాకు కాస్త కన్వీనియంట్. ఎందుకంటే ఇక్కడ యాప్లు పనిచేయక అంటే నెట్ సరైనటువంటి కవరేజ్ లేకపోవడం మూలంగా కొంత ట్రబుల్ అవుతుంది. మీరు వచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి చేయడానికి అది కనెక్ట్ అయ్యే ఒక ట్రబుల్ పడుతున్నాం. కాబట్టి కొద్ది మొత్తం అమౌంటే కాబట్టి ఎవరికి వాళ్ళు క్యాష్ తీసుకొచ్చినట్లయితే మాకు కాస్త కన్వీనియంట్గా ఉందని చెప్పేసి ముందుగా తెలియపరుస్తున్నాం. అట్లాగే ఒక కొత్త విషయం ఏంటంటే చిన్నపిల్లల పేరెంట్స్ అడుగుతున్నారు కొంతమంది. అంటే నెలల పిల్లలు, సంవత్సరంలో పిల్లలు వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్ ఉండొచ్చు అని చెప్పేసి. సరే, అవనగడ్డలో ఇంకా ఆడపిల్లలకు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ బ్యాచ్కి. పామర్లో ఆడపిల్ల క్యాంపస్ నడుస్తుంది. ఇది ఓన్ క్యాంపస్ అని చెప్పేసి మీకు గత వీడియోలో తెలియపరచడం జరిగింది. ఇదే క్యాంపస్లో చిన్నపిల్లల పేరెంట్స్ కూడా ఎవరిని సపోర్టింగ్గా ఒక కేర్ టేకర్ని తీసుకున్నట్లయితే లేడీస్ని, వాళ్ళకి మామూలు హాస్టల్ ఫీజుతోనే అంటే బేబీ మదర్ కోచింగ్ తీసుకునే స్టూడెంట్ ఒక 5,000, వాళ్ళ తరఫున వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5,000 హాస్టల్ ఫీజు కట్టుకుంటే ఇంకా రూమ్ రెంట్లు ఇలాంటివి వేరే ఏమి లేకోకుండా చిన్నపిల్లలకైతే ఏమి వాళ్ళు తీసుకునేటటువంటి ఫుడ్కి మన దగ్గర ఉన్న ఫుడ్ ఏదైనా ఉపయోగించుకుంటే దానికి ఏమి కట్ అవసరం లేదు. వాళ్ళు అదనంగా ఏదన్నా కావాలంటే కావాల్సిన ఫెసిలిటీస్ చిన్న ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళకి హాస్పిటల్ కేర్ కూడా మన వెహికల్స్ మన ఇన్ఛార్జెస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ కూడా మేము పూర్తిగా కేర్ తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాం. ఎప్పుడైనా సహకరిస్తాం దాని విషయంలో. ఇది కూడా వినియోగించుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మాకు ఫోన్లు ఒకేసారి నోటిఫికేషన్ రావడంతో ఎక్కువ వస్తున్నాయి. ఫోన్లు ఎత్తడం చాలా కష్టమైపోతుంది. మొన్న కూడా కొంచెం మేమందరం కూడా బాధపడిన విషయం ఏంటంటే మెటీరియల్ కోసం మీరంతా ఫోన్లు చేసినప్పుడు మేము కొద్దిగా ట్రబుల్ పడ్డాం. అంటే
మేము ఫోన్ ఎత్తేసరికి 10 మిస్డ్ కాల్స్ పడుతున్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే మేము ఫోన్ తీసే అవకాశం కుదరట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పని ఒత్తిడి, డైలీ టెస్టులు పెట్టడం, వీక్లీ టెస్టులు పెట్టడం, వీటిని రిజల్ట్లు ఇవ్వడం, పరీక్షలు నిర్వహించుకోవడం, ఫ్యాకల్టీ అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం, మెటీరియల్ ఇచ్చుకోవడం, ఈ పనులన్నింటిలోనూ తలమణకలై ఉన్నాం అందరం కూడా. ఒక్కసారిగా సడన్గా ఈ ఫోన్ రావడం మూలంగా ఫోన్ సరిగా తెలియకపోతున్నాం. చాలామంది ఈ విషయంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆఫీస్లో ఉన్నటువంటి మా కోఆర్డినేటర్స్ కూడా ఫోన్లు ఎత్తుతున్నారు, కానీ ఒకే విషయం మీద 100 రకాలుగా ప్రశ్నలు అడగటం, అడిగిన ప్రశ్నలు అడగటం చేయటం మూలంగా వాళ్ళకు కూడా విసుకొచ్చేసి బేర్ చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు అన్నమాట. అందుకే దయచేసి మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మన యాప్లో కానివ్వండి, టెలిగ్రామ్ యాప్లో కానివ్వండి, లేదంటే యూట్యూబ్లో కానివ్వండి వచ్చినటువంటి ఈ సమాచారాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పేస్తున్నాం. ఇంకా చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే కనుక ఆఫీస్లో వచ్చిన తర్వాత అడగొచ్చు. సో ఫోన్లు ఎత్తలేదని ఆవేదన పడకుండా ఇందులో ఇచ్చిన సమాచారం ప్రకారం వస్తే సరిపోతుంది. ఈ వీడియో దీనికి ముందున్నటువంటి 6వ తారీఖు బ్యాచ్ వీడియో చూసినట్లయితే మీకు మ్యాక్సిమం అన్ని వివరాలు కవర్ అవుతుంది అన్నమాట. సో దీన్ని గమనించి అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ ఆఫీస్ మేనేజ్మెంట్ వీటికంటే పిల్లలకు పాఠం చెప్పడం, రెగ్యులర్ టెస్ట్, ఇప్పుడు బయట కోచింగ్ సెంటర్లో ఈ టెస్టుల విధానం అంతగా సక్రమంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇదన్నీ చేయొచ్చు. కానీ మాకేంటంటే ఈ ఎగ్జామ్ సిస్టమ్ మూలంగా రోజు డైలీ టెస్ట్ పెట్టాలంటే సార్ దగ్గర పేపర్ కలెక్ట్ చేసుకోవడం, వాటిని నైట్ మొత్తం ఎన్ని సెక్షన్ ఉంటే అన్ని సెక్షన్లు విడివిడిగా వాటిని టైప్ చేసుకోవడం, రివిజన్ టెస్ట్ పక్కన ఆన్లైన్లో పెట్టడం ఒకట చాలా రిస్క్ అవుతుందన్నమాట. సో కొంచెం ఈ విషయంలో సహకరించి ఈ ఉన్న విషయాలు మీరు అవగాహన చేసుకుని వచ్చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు ఏమైనా కావాలంటే పేమెంట్ కట్టుకునే ముందే మీరు చూసుకోవచ్చు అనమాట. అట్లాగే హాస్టల్ గురించి కొత్తగా అడుగుతున్న డౌట్లు ఏంటంటే రూమ్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఇవి డార్మెటరీస్ అవి. ఇది 40 ఎకరాల క్యాంపస్లో ఒక 5,000 మంది పెట్టేటటువంటి హాస్టల్. ఇది తక్కువ మంది ఉన్నారు, అంత ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఉన్నటువంటి వనరులలో మేము ఇవ్వగలిగినటువంటి బెడ్స్ ఇలాంటి విషయాలని క్రితంసారి చెప్పడం జరిగింది. లగ్జరీగా ఇవ్వలేం, కానీ చదువుకోవడానికి మంచి కరైనటువంటి పెద్ద క్యాంపస్ కాబట్టి ఏ లైట్ ఏ ఫ్యాన్ కింద కూర్చున్నైనా సరే డే అండ్ నైట్ ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఆ కన్వీనియన్స్ చక్కగా ఉంటుంది. అట్లాగే ఏపీ పిల్లలు వెళ్ళిపోతున్నారు, ఆల్రెడీ వాళ్ళకి నెలాఖరికి ఎగ్జామ్స్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళ పనులన్నీ పూర్తయిపోతున్నాయి. వాళ్ళు రిహార్సల్ ఎగ్జామ్స్లో ఉన్నారు, ఫైనల్ రిహార్సల్ ఎగ్జామ్స్లో. ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళందరూ ఖాళీ అయిపోతారు, ఇంకా ఫ్రీ అయిపోతుంది అనమాట. సో మినిమం కన్వీనియన్స్ ఇవ్వగలుగుతాం, చదువుకోవడానికి ఏ లోటు ఉండదు. కానీ మాకు పర్సనల్ రూమ్ కావాలి, అలా ఉండాలి, ఎలా అంటే మేము చేయలేము. ఇది నేను 1-2 సార్లు చూస్తున్న విషయం ఏంటంటే, నా క్యాంపస్సు, నా ఇన్స్టిట్యూషను, ఈ ప్రగతి విధానం అంతా ఎవరికి అనుకూలంగా ఉండదంటే చిన్న సన్నకారు రైతు కూలీలు పిల్లలకి. నేను మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా గొప్పగా డబ్బులుండి ఆస్తిపరుల పిల్లల కోసం ఏదీ చేయలేదు. ఇది బాగా అవసరం ఉండి ఆకలి ఉండి నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాను, నాకు కావాల్సిన ఉద్యోగం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం వనరు ఇవ్వగలను. అలాని ఏది తక్కువ ఉండదు, మంచి ఫెసిలిటీనే ఉంది. కానీ ఎక్కువ లగ్జరీ కోరుకునే వాళ్ళకి మాత్రం మేము సమాధానం చెప్పలేమని చెప్పేసి ముందుగా తెలియపరుస్తున్నాం. మేము కూడా అలాగే జీవిస్తాం. ఇక్కడ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా సింపుల్ లైఫ్ గడుపుతూ విజయాలు సాధించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేసే విధానంలో మాత్రం ఏ లోటు లేకుండా ఎగ్జామ్ సిస్టంలో కానీ, ఫ్యాకల్టీ టైమింగ్స్లో కానీ, సబ్జెక్టు క్వాలిటీ కానీ ఎక్కడ రాజీ పడం. కానీ అనవసరమైన విషయాలకి మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేము. దయచేసి దీన్ని అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఈ బ్యాచ్కి సంబంధించి వీలైనంత త్వరగా జాయిన్ అవ్వాలి, ఎందుకంటే ఉన్న టైం తక్కువ. అసలు బ్యాచ్లు ఇప్పుడు రావటమే ఓ రకమైనటువంటి లోటు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని అందరూ చదివేసి కూర్చున్న వాళ్ళతో పోటీ పడాలి మనం. ఇప్పుడు కూడా ఇంకా నేను తర్వాత ఎప్పుడో వస్తాను, నాకు అవి చెబుతారు అడుగుతున్నారు. చెబుతాం, ఫస్ట్ 1 వీక్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఎవరికైనా రిపిటేషన్ చేస్తున్నాం. కానీ మంచిది కాదు. నేను ఎప్పుడు చెబుతుంటాను, ట్రైన్ వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి, అంతేగాని మనం రెడీ అయిన తర్వాత ట్రైన్ వచ్చి మన దగ్గర ఉంచోదు. అంటే ఇన్స్టిట్యూషన్ పెట్టే ప్రోగ్రామ్ తగినట్టుగా మనం రెడీ అవ్వాలి, కానీ మనం వచ్చినప్పుడల్లా ఇన్స్టిట్యూషన్ రెడీ అవ్వదు. చాలా చోట్ల బయట కోచింగ్ సెంటర్లో ప్రతిరోజు బ్యాచ్ అని, ప్రతి వారం బ్యాచ్ అని అంటూ ఉంటారు. కానీ మేము ఎప్పుడు చేయలేదు, ఈ చేయలేము కూడా. ఉన్న విషయం మాట్లాడాలంటే కనుక మేము బ్యాచ్ పెట్టినప్పుడు వచ్చేస్తే మీకు కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి పెందరగాడు వచ్చి అందరూ సహకరించి దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను. తర్వాత ఇంకా ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి విషయాలు కాకుండా మెటీరియల్ గురించి ఈ మధ్య నేను ఒక వీడియో చేసినప్పుడు 2 నంబర్లు ఇచ్చి చెప్పడం జరిగింది. అది మాకు బాగా టైట్ అయ్యి ఇబ్బంది పడ్డాం ఆ విషయంలో. అంటే కొంచెం ఎక్కువ మంది రావడం మూలంగా మెటీరియల్ కూడా వెంటనే కనెక్ట్ అవ్వలేకపోయాము. అదే శివరాత్రి సెలవులు కూడా రావడం మూలంగా ఆ మెటీరియల్ కొన్ని అయిపోవడం జరిగింది. ఈసారి కొంచెం కొత్తగా ఒక టెక్నాలజీ ఉపయోగించుకుంటుంది. ఏంటంటే, మీరు ఫోన్పే చేయడానికి చెప్పినటువంటి నంబర్తో పాటుగా 2వ నంబర్ ఇస్తున్నాం అడ్రస్ పంపించడానికని. దాంట్లో మీరు
ఇంతకుముందు పంపించిన అడ్రస్తో కొంత ట్రబుల్ పడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము యూట్యూబ్లో కానివ్వండి, యాప్లో కానివ్వండి, టెలిగ్రామ్ యాప్లో కానివ్వండి ఒక లింక్ ఇచ్చేస్తున్నాం. అంటే గూగుల్ ఫామ్ లింక్ ఒకటి ఇస్తున్నాం అనమాట. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ పూర్తి చేయాలి. సార్ నేమ్, తర్వాత విలేజ్, హౌస్ నంబర్, టౌను, లేదంటే మండలు, డిస్ట్రిక్టు, స్టేటు, మీ మొబైల్ నంబర్, ఇలా ఒక వరుస క్రమంలో ఇచ్చాం. ఈ గూగుల్ ఫామ్ మీరు ఫిలప్ చేసేస్తే మాకు ఎక్సెల్లో ప్రింట్అవుట్ తీసుకుని అడ్రస్లు ఫిట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి దీనికి ఈసారి ఈ సిస్టమ్ మార్చుకొని కొంత రిస్క్ లేకుండా చేయడం కోసం, మీకు త్వరగా పంపించడం కోసం ప్రయత్నం చేస్తాం. మీరు అమౌంట్ పంపించిన రెండో రోజు లేదా మూడో రోజుని మేము పోస్ట్ చేయగలుగుతాం. ఇక పోస్టులో ఎంత ఫాస్ట్గా వస్తుంది అనేది అక్కడ ఉన్న కన్వీనియన్స్ బట్టి వాళ్ళు చూసుకుంటారు. మీకు ఈ ఇచ్చినటువంటి ఈ సదుపాయాన్ని, అంటే ఇది ఎందుకు ఇస్తున్నామంటే యాక్చువల్గా ఇది మా బిజినెస్ కాదు, మేము ఎక్కువగా దీంట్లో బెనిఫిట్లు తీసుకునే అవకాశం కాదు. ఇది అనవసరమైనటువంటి రాంగ్ మెటీరియల్. అంటే ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి, మేము పెట్టినటువంటి పరీక్షలు ఏదైతే టెలిగ్రామ్ యాప్లో ఉన్నాయో వాటిని కూడా టైటిల్స్ పెట్టుకొని బయట బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్లో ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే ఏదో ఒక పేపర్ పెట్టి మా టైటిల్ పెట్టి బిజినెస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ లాస్ అవుతున్నారు. అలాగే మెటీరియల్ కూడా ఏదో ఒక మెటీరియల్ తీసుకొచ్చేసి ప్రగతి టైటిల్స్ ఇచ్చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటిది మోసపోకుండా ఉండడం కోసం మేము ఇచ్చే సహకారం ఇది. కేవలం దీని బిజినెస్ దాన్ని దయచేసి ఎవరు అనుకోవద్దు. అయితే గతంలో చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉన్న స్టాక్ మేము పంపించగలిగాం చాలా వరకు. ఇప్పుడు కొంచెం రేటు కాస్త అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఎస్జిటి టెట్1 ప్లస్ ఎస్జిటి అంటే ఇప్పుడు టెట్1 కూడా యాడ్ అయిందనమాట. టెట్1 ప్లస్ ఎస్జిటిని 3000 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే స్కూల్ అసిస్టెంట్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి 4 సబ్జెక్టులు మాత్రమే, మ్యాథ్స్, బయాలజీ, సోషలు, తెలుగు, వీటితో పాటు టెట్2. ఈ టెట్2 అండ్ స్కూల్ అసిస్టెంట్స్ 4 సబ్జెక్ట్స్ అయితే కనుక 2000 అమౌంట్ ఫోన్పే చేయాల్సి ఉంటుంది. అదే కనుక ఎస్జిటి అయితే కనుక టెట్1 ప్లస్ ఎస్జిటి 3000 పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈ వీడియోలోనే మీకు ఆ లింకు ప్లస్ ఆ ఫోన్ నెంబర్స్ యాడ్ చేయడం జరుగుతుంది. వాటిని చూసి మీరు ఈ కన్వీనియన్స్ ఉపయోగించుకుంటారని కోరుకుంటాను. ఇక మూడో విషయం ఏంటంటే, ఆల్రెడీ మన రివిజన్ టెస్టులు జరుగుతున్నాయి. తెలంగాణకు ఏపీ అయితే అయిపోవస్తున్నాయి, ఆ పార్ట్ వేరు. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఎస్జిటికి కావాల్సినటువంటి టెస్ట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆ స్కీమ్ నడుస్తూ ఉన్న స్కీమ్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఏప్రిల్ 15 నాటికి సుమారుగా రోజు అటు ఇటుగా పూర్తి చేస్తున్నాం. ఆ టెట్1 సంబంధించినటువంటి టెస్టులు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఏప్రిల్ 15 నుండి మే 15 మధ్యలో 1 మంత్ పాటు మళ్ళీ టెట్1 పరీక్షలు, టెట్2 పరీక్షలు జరుగుతాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్జిటి డిఎస్సి మాత్రమే జరుగుతుంది. కొంతమంది స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళు టెస్ట్ పెట్టమని అడుగుతున్నారు. ప్రస్తుతానికి అది చేయలేకపోతున్నాం. అంటే ఇవన్నీ ఉండటం మూలంగా కొద్దిగా రిస్క్ అవుతుంది. రెండోది, నా క్యాంపస్లో వచ్చి రాస్తున్న వాళ్ళు 1, 3, 4 ఉన్నారు తప్పితే ఎక్కువ మంది లేరు. అంటే మేము చేసినటువంటి కృషికి తగినంతటి యూటిలైజేషన్ జరగట్లేదు. అందుకని మేము గ్యాప్ తీసుకున్నాం. అయితే టెట్ అయిపోయిన తర్వాత రేపు మనకి మేలో టెట్ పెడతామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. కాబట్టి అది అయిన తర్వాత అక్కడ నుండి 40 రోజులు డిఎస్సి ఉన్న టైంలో తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటీలు కూడా మంచి టెస్టులు పెడతాం. అప్పుడు ఏమైనా వినియోగించుకుంటారు. కానీ ఈ లోపుగా చిన్న ఉన్నంతలో సదుపాయం ఏంటంటే, ఏపీకి జరుగుతున్నటువంటి రిహార్సల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మంత్ ఎండింగ్ వరకు పెడుతున్నాం. స్కూల్ అసిస్టెంట్ల వరకు అయితే నెక్స్ట్ మంత్ కూడా 2 టెస్టులు పెడతామని మాట ఇచ్చున్నాం. వీటి వరకు మీరు కనుక ఉపయోగించుకుంటే ఆల్మోస్ట్ 80% తెలంగాణకి, ఏపీకి స్కూల్ అసిస్టెంట్లు ఈక్వల్ ఉన్నాయి. అయితే ఏదైనా అవకాశం ఉంటే వినియోగించుకోండి. కానీ ప్రస్తుతానికి చింతిస్తున్నాను, ఆ విషయం చెప్పడానికి ఏం చేయలేకపోతున్నాం. అట్లాగే టెట్1 ప్లస్ ఎస్జిటి కోచింగ్ ఇస్తున్నాం, కానీ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లు కోచింగ్ ఏమైనా పెట్టలేకపోతున్నాం. అట్లాగే టెట్2 కోచింగ్ కూడా పెట్టలేకపోతున్నాం. మరి ఎవరైనా అవసరమైనటువంటి టెట్2 వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళు టెట్1 ప్లస్ ఎస్జిటి కోచింగ్లోకి వచ్చి మీకు కావాల్సినటువంటి పార్ట్లు మాత్రమే వినియోగించుకుంటే 80% 90% సిలబస్ కవర్ అయిపోతుంది. ఉదాహరణకు సోషల్ తీసుకున్నట్లయితే సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్ టెట్1 ప్లస్ ఎస్జిటిలో మీకు ఫుల్గా కవర్ అవుతుంది. మెథడాలజీ ఇక్కడ ట్రై మెథడ్ చెప్పేటప్పుడు దాంట్లో పాటు మొత్తం కవర్ అవుతుంది. అట్లాగే సైకాలజీలు, లాంగ్వేజెస్ 100% ఈక్వల్. అంటే టెట్1 టెట్2 వాళ్ళకి 90 మార్క్స్ అసలు ఈక్వలే మొత్తం. మిగిలిన 60 మార్కుల్లో కూడా ఒక 40-50 మార్కులకి టెట్1 ప్లస్ ఎస్జిటిని లభిస్తుంది. ఈ పార్ట్ మీరు కొంచెం టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకుని ఉపయోగించుకుంటే మీకు ఫీజు కూడా ఇందాక చెప్పినటువంటి 16,500లో ఓన్లీ 12,000 తీసుకుంటాం టెట్2 వాళ్ళకి. అంటే వాళ్ళు కొన్ని పార్ట్లు అవసరం లేకుండా వదిలేస్తారు కాబట్టి. సో ఇంతవరకు చేయగలుగుతున్నాం. అంటే స్ట్రెంగ్త్ రీత్యా, ఇక్కడ మాకున్నటువంటి కన్వీనియన్స్ రీత్యా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. గతంలో అన్నీ
చెప్పినటువంటి వాళ్ళమే. కాకపోతే ఈ మధ్యకాలంలో 10 మంది వచ్చి 20 మంది వచ్చి 25 మంది వచ్చి కూర్చుంటే వెళ్ళమనలేక వాళ్ళకి పాఠం చెబుతూ 10 లక్షలు 15 లక్షలు ఒక్కొక్క బ్యాచ్కి పోగొట్టుకోవడం జరిగింది. ఈ మధ్య మేము పెట్టినటువంటి పాపం చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బాధపడుతున్నారు, మాకు ఇప్పుడు బ్యాచ్ పెట్టలేదని. కానీ మొన్న ఇంత ముందున్న ప్రభుత్వంలో పడినటువంటి డిఎస్సి పడినప్పుడు నేను అన్ని స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్లు పెట్టాను. అప్పుడు 2, 6, 10 మంది అలా వస్తే కూడా ఒక్కొక్క బ్యాచ్కి 10 లక్షలు ఖర్చు పెట్టండి, 40 లక్షల రూపాయలు లాస్ పడి మేము బ్యాచ్ నిర్వహించాం. మళ్ళీ ఇంకొకసారి లాస్ పడాలంటే మా వల్ల కావట్లేదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆర్థిక స్తోమతలు చాలా ట్రబుల్గా ఉన్నాం కూడాను. ఈ క్యాంపస్ నిర్మాణం ఇవన్నీ చేయటం మూలంగా కొంత ఆర్థికంగా మేము ట్రబుల్స్లో ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ ఫ్యాకల్టీకి, ఏ స్టూడెంట్కి, ఏ ఎంప్లాయీకి ఒక రూపాయి కానీ లేదంటే ఒక నిమిషం కానీ వేస్ట్ పోకుండా పక్కాగా అన్ని సదుపాయాలు కలిగించాం, ఎవరికి లాస్ రాకోకుండా. కాకపోతే ఇప్పుడు ఎక్కువ లాసులు పడి మేము మళ్ళీ బ్యాచ్లు పెట్టడం అనేది వల్ల కావట్లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఉన్న వనరులు వినియోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటాను. ఈ వీడియో చూసి ఇంత ముందున్నటువంటి వీడియోను కూడా, దీన్ని కూడా ఈ వీడియోలో లింక్, ప్రీవియస్ వీడియోను కూడా లింక్ పెట్టడం జరుగుతుంది. దీనికి తోడు ఆ వీడియో కూడా చూస్తే మీకు ఇంకా సంపూర్ణమైనటువంటి వివరాలు వస్తాయని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ ఆల్.